మీరు చెప్పిన దాన్ని బట్టి చూస్తే ఎలాగైతే మామూలుగా అంటే ఒక ఆడవాళ్ళకి ఇంత ఏజ్ దాటితే రెగ్యులర్ స్క్రీనింగ్స్ ఎలా ఇంపార్టెంటో, అలా ఏమన్నా సిమ్టమ్స్ ఉండి ఇలా ఆల్రెడీ డిసీజెస్ ఉన్నాయి, లేకపోతే అట్లీస్ట్ సిమ్టమ్స్ ఉన్నాయి అనుకునే పిల్లలకు కూడా రెగ్యులర్ స్క్రీనింగ్ హెల్ప్ అవుతుందంటారా? డెఫినెట్లీ ఫస్ట్ ఇండెక్స్ ఎవాల్యుయేషన్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. వన్స్ అ చైల్డ్ ఇస్ సిమ్టమాటిక్ అంటే యూజువల్గా ఆ ఏజ్ పిల్లలు యాక్టివ్గా ఉంటారు, పరిగెత్తుతారు, అన్ని పనులు చేయగలుగుతారు. ఒకవేళ వాళ్ళ ఏజ్తో పాటు అంటే పియర్ గ్రూప్ అంటాం కదా, వాళ్ళు చేసినంత వీళ్ళు చేయలేకపోతున్నారు, ఈజీగా అలసిపోతున్నారు, ఆయాసపడుతున్నారు, లేదా కళ్ళు తిరిగి పడిపోయారు, ఆర్ ఎగ్జర్షన్తో బ్లూ అవుతున్నారు. సో దీస్ ఆర్ ద కామన్ సిమ్టమ్స్. అట్లా ఉన్నప్పుడు మాత్రం ఇమీడియట్గా ఎవాల్యుయేట్ చేయించాలి వీళ్ళకి, ఎందుకంటే కొన్ని కరెక్టబుల్ కాజెస్ ఉంటాయి. వాటిని మనం డీలే చేస్తే దే గో బియాండ్ కరెక్షన్. అంటే ఎట్ అ పాయింట్ అవి కరెక్టబుల్ కావు. సో మనం వాటిని ఎర్లీగా అడ్రస్ చేస్తే చైల్డ్ విల్ హ్యావ్ అ నియర్ నార్మల్ లైఫ్. 60, 70 years, 80 years also they will live. వండర్ఫుల్. సో ఎస్ అటెంటివ్గా ఉండాలి. You have to be, right. ఆడియన్స్కి కమ్యూనికేట్ అవుతుంది, బాగుంది. కానీ ఈ యంగ్ ఏజెస్లో అంటే హార్ట్కి సంబంధించింది ఏదైనా మేజర్గా వచ్చింది అనుకుందాం, కార్డియాక్ అరెస్టో, హార్ట్ ఫెయిలియర్, హార్ట్ అటాక్, సర్వైవల్ రేట్ కష్టం అంటారు, నిజమేనా అండి? Of all, cardiac arrest has least survival chances because outside hospital cardiac arrest, it depends on when somebody is addressed. ఎవరైనా సడన్గా కొలాప్స్ అయిపోయారు అనుకోండి, వాళ్ళు ఎవరు లేనప్పుడు కొలాప్స్ అయిపోతే వాళ్ళకి ఇంకా బట్ దెన్ ఒకవేళ ఎవరైనా బై స్టాండర్డ్స్ ఉన్నా కానీ ద వే దే అప్రోచ్ టు ద పేషెంట్ కానీ ఎంత ఇమీడియట్గా వాళ్ళు కార్డియాక్ మసాజ్ అందింది, ఎంత ఇమీడియట్గా వాళ్ళు హాస్పిటల్కి షిఫ్ట్ అయ్యారు, దీన్ని బట్టి ఉంటుంది కార్డియాక్ అరెస్ట్ పేషెంట్స్కి సర్వైవల్. హార్ట్ అటాక్ అంటారా, హార్ట్ అటాక్ అండ్ దెన్ నీడ్లెస్ టు మెన్షన్ ఈ సడన్ కార్డియాక్ అరెస్ట్ పేషెంట్స్కి ప్రిమానిటరీ సిమ్టమ్స్ ఉంటాయి. అంటే ముందు అరెస్ట్ అయ్యే ముందు కూడా వాళ్ళకి మైనర్ సిమ్టమ్స్ ఉంటాయి, హార్ట్కి సంబంధించిన సిమ్టమ్స్. కానీ ఛాతీ నొప్పి లేవడం కానీ, డిజీనెస్, లైట్ హెడెడ్నెస్, ఈజీ షార్ట్నెస్ ఆఫ్ అంటే చిన్న పని చేసిన ఆయాసం రావడం కానీ, ఇవన్నీ ముందు ఉంటాయి ప్రిమానిటరీ సిమ్టమ్స్. 90% విల్ హ్యావ్ దీస్ ప్రిమానిటరీ సిమ్టమ్స్, బట్ వీ టెన్ టు నెగ్లెక్ట్ అవర్ సిమ్టమ్స్. మోస్ట్ కామన్ హ్యూమన్ థింగ్ ఏంటంటే, హ్యూమన్ సైకాలజీ ఏంటంటే డినైల్. ఫస్ట్ వీ డోంట్ అగ్రీ, వీ డోంట్ హ్యావ్ ది యాక్సెప్టెన్స్ దట్ వీ హ్యావ్ ఎ డిసీజ్. జబ్బు ఉందన్న యాక్సెప్టెన్స్ ఉండదు. సో ఇది కాదేమో అన్న భ్రమలోనే ఉంటారు చాలామంది. సో 90% విల్ హ్యావ్ దోస్ ప్రిమానిటరీ సిమ్టమ్స్. సిమ్టమ్స్ని బట్టి ఇమీడియట్గా ముందే వెళ్ళారనుకోండి, ఆ కార్డియాక్ అరెస్ట్ ఎపిసోడ్ అవ్వకముందు వాళ్ళని మనం స్క్రీనింగ్లో మనకి ఏమన్నా కాజ్ తెలిస్తే వీ కెన్ సాల్వేజ్. అవుట్ ఆఫ్ ద 90% ఆఫ్ దెమ్ హూ హ్యాస్ ప్రిమానిటరీ సిమ్టమ్స్ and they come to hospital, we can అందులో 80 to 90% మెంబర్స్ని సేవ్ చేయొచ్చు. కొన్ని డయాగ్నోసిస్ ఎర్లీగా ఉన్నా కానీ సేవ్ చేయలేకపోవచ్చు, బట్ దెన్ 80 to 90% వీ కెన్ సాల్వేజ్. సెకండ్ వన్ ఈజ్ హార్ట్ అటాక్కి సిమ్టమ్ లేకుండా హార్ట్ అటాక్ చాలా చాలా లెస్ కామన్. మెజారిటీ విల్ హ్యావ్ సిమ్టమ్స్. కార్డియాక్ సిమ్టమ్స్ మనం ఇంతకుముందు ఎట్లని డిస్కస్ చేసుకున్నాం కదా, మెజారిటీ విల్ హ్యావ్ సిమ్టమ్స్. ఫ్యూ ఆఫ్ దెమ్ విల్ హ్యావ్ ఎ ఫ్యామిలీ హిస్టరీ, ఫ్యూ ఆఫ్ దెమ్ విల్ హ్యావ్ రిస్క్ ఫ్యాక్టర్స్, few of them are obese. Symptoms ni neglect cheyakunda earlyga vaste, that is the easiest thing to treat because we have medication option. We can coronary artery disease ante heart attacks medicines tho treat cheyochu. Minimally invasive procedures, interventions or stenting tho treat cheyochu. ఇవేవి కాకపోతే bypass surgery, we have options. So yes, we have time to intervene. Yes. But then all said and done, delay చేస్తే, neglect చేస్తే, again somebody with a coronary artery disease can have a cardiac arrest. ఇంకొకటి మీరు హార్ట్ ఫెయిల్యూర్ అడిగారు. హార్ట్ ఫెయిల్యూర్ కూడా సిమ్టమ్స్ ఉంటాయి. హార్ట్ ఫెయిల్యూర్ విల్ నెవర్ గో అన్నోటిస్డ్. హార్ట్ ఫెయిల్యూర్కి గ్రాడ్యువల్గానే సిమ్టమ్స్ పెంటప్ అవుతాయి. హార్ట్ ఇలాగైనా డిజీనెస్ నో, హార్ట్ ఫెయిల్యూర్కి ఇట్ హ్యాస్ ఇట్స్ ఓన్ సెట్ ఆఫ్ symptoms. మేజర్గా ఎలా ఉంటాయి? It depends on which side of the heart is involved. Right side of heart involved అయిందా, left side of heart involved అయిందా. ఏంటి అంటే ఇంప్యూర్ బ్లడ్ కమ్స్ టు రైట్ సైడ్ ఆఫ్ హార్ట్, తెలుసు కదా. సో ఇంప్యూర్ బ్లడ్ ఫ్రమ్ యువర్ లెగ్స్, కాళ్ళ నుంచి బ్రెయిన్, అప్పర్ లిమ్స్ అన్నిటి నుంచి రైట్ సైడ్ ఆఫ్ హార్ట్కి వస్తుంది. అక్కడి నుంచి ఇట్ ఈస్ పంప్ టు లంగ్స్లో ఆక్సిజనేట్ అయ్యి దెన్ ఇట్ కమ్స్ బ్యాక్ టు లెఫ్ట్ సైడ్ ఆఫ్ హార్ట్. From left side of heart it goes to the system through aorta. Aorta is the largest artery. అక్కడి నుంచి సిస్టంలోకి వెళ్తుంది, సిస్టమిక్ సర్క్యులేషన్ అంటాం. సో ఎవ్రీథింగ్ ఈజ్ ఇంటర్లింక్డ్. ఓకే, ఒకవేళ రైట్ సైడ్ ఆఫ్ హార్ట్ ఫెయిల్ అయింది అనుకోండి, రైట్ హార్ట్ ఫెయిల్యూర్ అంటాం. రైట్ సైడ్ ఆఫ్ హార్ట్ ఫెయిల్యూర్ అవుతే
దెర్ ఇస్ అ లాట్ ఆఫ్ ఫ్లూయిడ్ ఆర్ బ్లడ్ దట్ ఈస్ పైల్డ్ అప్ ఇన్ ద లెగ్స్. ఎందుకంటే కాళ్ళ నుంచి, చేతుల నుంచి, లివర్ నుంచి మీరు చెప్తుంటే ఎంత తీసుకోలేకున్నా కష్టంగానే ఉంటుంది. మరి ఎలా తెలుస్తుంది బ్లడ్ పైలప్ అయింది కాళ్ళు? యా, పైలప్ అవుతుంది. లోవర్ లెగ్స్ ఎడిమా అంటాం. ఎడిమా అంటే స్వెల్లింగ్ ఆఫ్ లెగ్స్, స్వెల్లింగ్ ఆఫ్ లెగ్స్, పిట్టింగ్ ఎడిమా అంటాం. ఈ బోనీ ప్రామినెన్సెస్ ఉంటాయి కదా, బోనీ ప్రామినెన్సెస్ని ప్రెస్ చేసి చూస్తే అట్లీస్ట్ 5 seconds ప్రెస్ చేసి చూస్తే పిట్ అయింది అనుకోండి, ఒక డింపుల్ లాగా ఫామ్ అయింది అనుకోండి, ఇట్ ఈస్ కాల్డ్ ఎడిమా. అంటే వాటర్ కాళ్ళల్లో లాగ్ అవుతుంది, వాటర్ పూలప్ అవుతుంది బాడీలో. ఎందుకంటే రైట్ సైడ్ ఆఫ్ హార్ట్ ఈజ్ నాట్ వర్కింగ్ వెల్. సో రైట్ సైడ్లో ప్రెషర్స్ ఎక్కువైపోయినాయి. ప్రెషర్స్ ఎక్కువైపోయిన వల్ల ఆ ప్రెషర్స్ మొత్తం బ్యాక్ ట్రాన్స్మిట్ అయ్యి వాటర్ మొత్తం లాగ్ అయిపోతుంది కాళ్ళల్లో. ఓకే, కాళ్ళల్లో పీడల ఎడిమా అంటాం. పొట్టలో చేరితే ఎసైటిస్ అంటాం. పొట్ట ఉబ్బిపోతుంది కదా కొంతమందికి, వాటర్ చేరింది అంటాం. ఫ్లూయిడ్ ఈజ్ వన్ ఆఫ్ ద కాజెస్. ఓకే, ఫ్యాట్, ఫ్లూయిడ్, flatus, fetus, these are the causes of abdominal distension. Fluid is one of the causes. Fluid because of heart failure. కొంతమందికి జాండీస్ లాగా మేనిఫెస్ట్ అవుతుంది. ఎందుకంటే లివర్ నుంచి కూడా బ్లడ్ ఫైనల్గా రైట్ సైడ్ ఆఫ్ హార్ట్లోకి వస్తుంది. రైట్ సైడ్ ఆఫ్ హార్ట్ ఫెయిల్యూర్ అప్పుడు వాటర్, దెర్ విల్ బి అ లాట్ ఆఫ్ బ్లడ్ పూల్ ఇన్ ద లివర్ లీడింగ్ టు లివర్ ఫెయిల్యూర్. సో ద ప్రెజెంట్ యాజ్ జాండీస్, facial puffiness. So these are the symptoms of right heart failure. లెఫ్ట్ హార్ట్ ఫెయిలియర్. So left heart failure, because right side of heart receives blood from rest of the body, left side of heart receives blood from lungs. అంతే కదా, రైట్ సైడ్ నుంచి బ్లడ్ లంగ్స్లోకి వెళ్ళి అక్కడ ప్యూరిఫై అయ్యి లెఫ్ట్ సైడ్లోకి వస్తుంది. లెఫ్ట్ సైడ్ హార్ట్ ఫెయిల్యూర్ ఉన్నప్పుడు వాటర్ లంగ్స్లో చేరుతుంది. లంగ్స్లో చేరినప్పుడు ఆయాసం, కొంచెం నడిచిన ఆయాసపడడం, వెల్లెకలా పడుకుంటే ఆయాసం. కొంతమంది నిద్రపోయి నిద్రలో లేస్తారు ఆయాసంతో. ఒక 2-3 hours దే స్లీప్. ఇన్ 2-3 hours దే వేకప్ ఫ్రమ్ డీప్ స్లీప్ అండ్ దే గ్యాస్ప్, ఎయిర్ హంగర్ అంటాం. సో దట్ ఈస్ కాల్డ్ PND, paroxysmal nocturnal dyspnea. Dyspnea is shortness of breath, ఆయాసం. నాక్టర్నల్ అంటే డ్యూరింగ్ ద నైట్, paroxysmal is occasional. సో ఇవి మనకి నైట్ టైం. PND is the most classical of heart failure. ఓకే, ఎందుకంటే లంగ్ డిసీజ్ ఉన్న వాళ్ళకి కూడా ఆయాసం రావచ్చు. సో లంగ్ డిసీజ్ ఉన్న వాళ్ళకి, లెఫ్ట్ హార్ట్ ఫెయిల్యూర్ ఉన్న వాళ్ళకి ఎట్లా డిఫరెన్షియేట్ చేస్తామంటే PND, paroxysmal nocturnal dyspnea. So these are the symptoms of right heart failure and left heart failure in detail. వండర్ఫుల్ అండి. హార్ట్ ఫెయిల్యూర్ ఉన్న వాళ్ళకి అరిథమియాస్ కూడా రావచ్చు, రిథమ్ ఇష్యూస్ కూడా ఉండొచ్చు. ఆఫ్ కోర్స్.